सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:44. తిథి విరియ రాత్రి 2:51 వరకు. నక్షత్రం మృగశిర ఉదయం 10:28 వరకు. వర్జం సాయంకాలం 6:16 నుంచి 7:46 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుంచి 1:33 వరకు. మరణ మధ్యాహ్నం 3:17 నుంచి 4:09 వరకు. అమృతకాలం రాత్రి 11:29 నుంచి 12:58 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:00 నుంచి 9 గంటల వరకు. అష్టకౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషాలు: బుద్ధ కల్కి జయంతులు, అలాగే సోపపద పుణ్యకాలం, అలాగే చంద్రదర్శనం. చంద్రదర్శనం అనేటువంటిది సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత చంద్రునికో నూలు పోగు అనే పేరుతో వస్త్రం నుంచి ఒక దారం తీసి ఆయనకి సమర్పించాలి. అదే రీతిలో బుద్ధ కల్కి జయంతులు ఉన్నాయి. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే బుద్ధ జయంతి అనేది మనకు చాలా విశిష్టమైనటువంటి దివసంగా భావించవలసినది. ఎందుకనంటే బుద్ధుని యొక్క కాలంలో రాజ్యపాలన చేయకుండా ఆయన తపస్సుకు వెళ్ళిపోయినాడు. నిజానికి బుద్ధుని సమయంలో ఎంతమంది రాజులు లేరండి, కానీ ఆ రాజుల యొక్క పేరు ఎవరికి తెలియదు. కానీ ఈయన యొక్క ఆలోచన సరళి కొన్ని దేశాలనే ప్రభావితం చేస్తుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే స్వీకరణలో కంటే త్యాగంలోనే ఒక ఘనత ఉంది, జ్ఞానం యొక్క ఉత్పత్తి ఉంది అనే విషయాలను మనం గ్రహించాలి. కల్కి జయంతిలో మనం కల్కిని ఆరాధించడం ద్వారా ఏమిటి జరుగుతుంది అంటే దుష్టులకు సంబంధించి సద్భావనలు పెరిగి వారిలో మంచి భావనలు పెరగడం ద్వారా మంచివారికి మేలు జరుగుతుంటుంది. అదేవిధంగా ఈరోజు ఉన్న సోపపద పుణ్యకాలం సందర్భంగా పితృదేవతల్ని ఆరాధించడం ద్వారా మన పిల్లలు సజ్జనులై సమాజాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. తనను శరణు పొందిన వారిని ఏ విధంగా రక్షించాలో ఆ పరమాత్మనికి తెలుసు. ఎన్నడైనా అయాచితంగా ఒక సహాయం లభిస్తే అది భగవంతుడు చేసినదే అని తెలుసుకోవాలి. ఎవరో నిన్ను అర్థం చేసుకోలేదని బాధపడే కంటే నీ గుండె అట్టడుగు పొరల్లో దాగి ఉన్న చెమ్మని ముందు నీవు అర్థం చేసుకో. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. రాహు సర్పగ్రహ దోష నివారణకు సోమవారం నాడు స్ఫటికలింగానికి పాలలో కొబ్బరి నీళ్లు కలిపి అభిషేకం చేసి ఆ కొబ్బరి నీళ్లు ఏదైనా సరే
నదీ జలంలో కలుపుకొని స్నానాన్ని గనక ఆచరించినట్లయితే ఉత్తమ ఫలితాల్ని పొందటానికి ఆస్కారం ఉంది. రాహు సర్పగ్రహ దోష నివారణకు పరమేశ్వరానుగ్రహం పొందటానికి ఇది చాలా చక్కటి ఉపాయంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. సోమవారం పసుపు, బియ్యపిండి, తేనె ఇవన్నీ కలిపి ఈశాన్య దిక్కులో ఓం అని చెప్పేసి వ్రాసి హారతి గనక ఇచ్చినట్లయితే ఈశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల కార్యసిద్ధిని సాధించడానికి ఆస్కారం చాలా చక్కగా ఉంటుంది సుమా. అలాగే రుణబాధలు, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడేటువంటి వారు సోమవారం నాడు పరమేశ్వర ఆలయ ప్రాంగణంలో 5 నేతి దీపాలు వెలిగించి పొంగలి చేసి స్వామికి నివేదించి ఆ పొంగలిని కొంతమందికి గనక పంచినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. శివలింగం మీద గులాబీ పూలు ఉంచి ఓం మహాదేవాయ నమః అని చెప్పేసి మనం గనక ధ్యానం చేసినట్లయితే కోరిన కోరికలు నెరవేరుస్తాడు పరమేశ్వరుడు అని చెప్పేసి శాస్త్రం. తామర పూలతో పూజ చేసి ఓం హుం ఈశానాయ నమః అని చెప్పేసి జపిస్తే సంతానేచ్ఛ సిద్ధించటానికి స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని శాస్త్రం. ఇవన్నీ శివమహాపురాణ రీత్యా పరమేశ్వరుని ఆరాధన చేసేటువంటి విధి విధానంలో చెప్పినటువంటి నగ్న సత్యాలు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఆమ్నాయైరపి గంగే భవదామ్నాయస్య సుతల నిమ్నస్య నాంతః ప్రాంతః క్రాంతః కిము తత నిమ్నోపి వరమహిమ్నస్థే. ఓ గంగాదేవి, ఈ త్రిలోకములలోనూ నువ్వు ప్రవహిస్తున్నావు, కానీ పాతాళలోకం తరువాత ఉన్న అధోలోకాలలోకి నువ్వు వారిపై కరుణతో అక్కడ ఉండే జీవులందరూ కూడా పాపం చేసుకున్నటువంటి వారవటం చేత అధికంగా వారికి వేదములనేవి స్ఫురించవు. వేదము అనేది సకల ప్రపంచము అంతటా కూడా ఉన్నది. అది ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం అనేది ఉండదు. వేదం అంతా వ్యాపించే ఉంటుంది ఆ వేద జ్ఞానం. కానీ అధోలోకాలలో మాత్రం అక్కడ ఉన్నటువంటి వారు మహాపాపులవటం చేత వారికి వేదం ఉన్నట్టుగా వారికి దర్శనం కాదు, ఆ స్ఫురణే ఉండదు. దివ్య జ్ఞానమే వేదం అంటే. ఆ పరమ దివ్య జ్ఞానం అనే స్ఫురణ వారికి కలగకపోవటంతో వేదాలు లేవు అని చెబుతారు. ఆ వేదం అనేది అక్కడికి ప్రసరించటం లేదు. కానీ నువ్వు మాత్రం అక్కడ ప్రవహిస్తున్నావు. వారిపైన కరుణతో ఆ పాపులను పునీతులను చేయాలనే ఉద్దేశంతో వేదం కంటే కూడా నువ్వే వారిని ఉద్ధరించాలని కంకణం కట్టుకున్నావు. ఆ అధోలోకములకు నువ్వు ప్రవహించి భగీరథుడి పితరులను తరింపజేయటం మాత్రమే కాకుండా అధోలోకములో ఉన్న పాపులందరినీ కూడా వారిని తరింపజేసి వారికి స్వచ్ఛతను కలిగించి వారికి వేదజ్ఞానము అనేటువంటి దాన్ని నువ్వు కలగజేస్తున్నావు. వేదముల యందు అభిమానము, ఆరాధనాభావము వారికి కలిగేలా నువ్వు చేస్తున్నావు. వేదములు వారిని పరమపాపులుగా భావించి వారికి దర్శనం ఇవ్వటం లేదు. ఆ ప్రాంతానికి కూడా వాటి యొక్క శక్తిని ప్రసరించటం లేదు, ఉపసంహరించుకున్నాయి. అక్కడ అటువంటి మహాపాపులున్న చోట నువ్వు ప్రవహించి భూలోకవాసుల్ని తరింపజేయటమే కాకుండా
భగీరథుని పితరులను తరింపజేయటం మాత్రమే కాకుండా అధోలోకవాసులైన పరమ పాపులను కూడా పునీతులను చేస్తూ వారికి దివ్యజ్ఞానాన్ని కలిగిస్తున్నావు. వేదములు చెయ్యలేని పని కూడా నువ్వు చేస్తున్నావు, వేదములకు కూడా సహాయకారిణిగా ఉన్నావు అంటూ ఆ గంగాదేవి యొక్క పవిత్రతని, పరమ కరుణని రెండిటినీ కూడా తాను దర్శించి అనుభూతి చెంది అద్భుతమైన శ్లోకరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన షట్శాస్త్ర పారంగతులు, మహిమాన్విత కవిత్వ స్రష్ట శ్రీ గుంటూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గంగార్య శతకంలోని మరికొన్ని శ్లోకాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ గంగాదేవ్యై నమః. स्वागतं सकललोकनुतायै स्वागतं भुवनराजमहिष्यै శమయతు పాపం దమయతు దుఃఖం హరతు విమోహం స్ఫుటయతు బోధం ప్రథయతు శక్తిం మందం హసితం మనసిజ శాసన కులసుదృశో నః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. జగన్మాత హృదయమంతా కరుణ ఉన్నది, బాహువుల్లో బలమున్నది అని చెప్తూ ఉన్నటువంటి శ్లోకాల్ని వివరిస్తూ ఉన్నాం. హృది కరుణయా పూర్ణ బాహోర్బలేన మహీయస పదకమలయోర్లక్ష్మ్యా భక్తైర్జనైరుపజీవ్యయ ముఖసితకరే లావణ్యేన త్రినేత్రదృశాంబలం బహువిధదతా కాళీమాత అవతాత్ పదసేవినం. హృదయము నిండా కరుణ, బాహువుల్లో బలము, పాదముల యందు భక్తుల్ని పోషించే ఐశ్వర్యము కలిగిన తల్లి ముఖంలో శివుని రంజింపజేస్తూ శివునికి కూడా బలమివ్వగలిగే సౌందర్యం ఉన్నది అన్నారు. ఈ విధంగా అమ్మవారి యొక్క వదనంలో ఉన్న సౌందర్యము శివునికి ఉత్సాహాన్ని, బలాన్ని ఇస్తున్నది అని ప్రస్తావన చేయడంలో శివశక్తులు ఉభయస్మరణ జరుగుతున్నది. పైగా పరమేశ్వరుడు అమ్మవారి వలనే ప్రేరణ పొందుతున్నాడు. శివుని ప్రేరేపించే శక్తియే జగదంబ అనేటువంటి తాత్విక నిర్వచనం ఇక్కడ కనబడుతుంది. అటువంటి జగన్మాతకు నమస్కరిస్తూ ఆ కాళీమాత పదభక్తుణ్ణైన నన్ను కాపాడుగాక అనేది ఇందులో చూపిస్తున్న భావం. బహువిధదత కాళీమాత అవతాత్ పదసేవినం. పాదాలని సేవించే నన్ను కాళీమాత కాపాడుగాక అన్నారు. ఇప్పుడు ఉమాదేవిని కాళీమాత అని చెప్పడంలో కాలస్వరూపిణి, నియమస్వరూపిణి, విద్యల రూపిణి అని అర్థాన్ని తీసుకోవాలి. కాళీ అనే నామమే మహామంత్రము. ఆ నామాన్ని స్మరిస్తే చాలు అద్భుతమైన శక్తి లభిస్తుంది. అందుకు కాళీ అనే శబ్దాన్ని ఉమాశాస్త్రంలో పలు సందర్భాల్లో పలు రకాల అర్థాల్లో వాడారు గణపతిముని. ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్థాన్ని మనం భావన చేసిన, లేదా ఒకేసారి అన్ని అర్థాలని భావన చేసినప్పటికి కూడా సర్వ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అటువంటి కాళీ అనే నామానికి నమస్కారం చేసుకుని అటు తర్వాత మంత్రము వల్ల లభించే ఫలాలు ఎలా ఉంటాయో వివరిస్తున్నారు ఇక్కడ. అమ్మవారి మంత్రాన్ని భక్తితో జపం చేసినట్లయితే ఇది చాలా ప్రధానం. కొందరు నిష్ఠతో జపం చేస్తారు, తప్పకుండా సిద్ధి ఉంటుంది. అది భక్తి కూడా కలిస్తే అది దివ్యమైన అనుభూతినిస్తుంది. అందుకు మంత్రాన్ని నిష్ఠతోనైనా చేయాలి, లేదా భక్తితోనైనా చేయాలి. అలా కాకుండా కేవలం చేస్తూ ఉంటే ప్రయోజనం ఉన్నది ఇక్కడ. అయితే ఏదో విధంగా చేస్తూ ఉంటే ఎప్పటికో నిష్ఠైనా భక్తి అయినా లభిస్తుంది, అది వేరే విషయం. మొత్తానికి సాధన మానరాదు అనేది గుర్తుపెట్టుకుంటూ మంత్రసిద్ధికి ఫలాలను చెప్తున్నారు. ఈ ఫలాలు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇన్ని ఫలాలు ఇవ్వగలిగే మంత్రాల్ని జపం చేస్తూ ఆ మంత్రాన్ని సిద్ధింపజేసుకుని నేను కోరుకుంటున్నది ఏంటంటే, ఆ ఫలాలు భారతదేశానికి లభించి ఈ దేశం క్షేమంగా ఉండాలి అనే ఆకాంక్షని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు ఈ స్తబకంలో. జగదధిపయ సిద్ధం దోగ్ధ్రియాధవోత రసజ్ఞయ మునిజననుతం దేవీ మంత్రం జపేద్యది మానవః అమృతజలదీభూత పూత ప్రయోగ విశేషవిత్ స ఇహ వసుధాలోకే ధారాగిరాం అభివర్షతి. మంత్రం వల్ల వచ్చే ఫలితాలు చాలా ఉన్నాయి. ఈ మంత్ర శాస్త్రాల్లోనే చెప్పారు. ఒకటేమిటంటే, అమృత సముద్రాన్ని వర్షింపజేస్తున్నాడా అన్నంత మధురంగా మాట్లాడగలిగే శక్తి మంత్ర జపం వల్ల లభిస్తుంది, వాక్శక్తి లభిస్తుంది అని చెప్పడం ఇందులో ఉన్న భావం.
మంచి కవిత్వము, మంచి వాక్ పటిమ మంత్రసిద్ధి వల్ల లభిస్తుంది. ఆ మంత్రములు జగదధిపయ, దోగ్ధ్రియ, రసజ్ఞయ అని 3 మాటలు చెప్పారు ఇక్కడ. జగదధిప అంటే భువనేశ్వరి మంత్రము, దోగ్ధ్రియ అంటే ధేను బీజము, గుర్తుండి ఉంటుంది గతంలో చెప్పుకున్నది. ధేను బీజము అంటే ప్రచండ చండీ విద్య, చిన్నమస్త. ఇక రసజ్ఞ విద్య, రసనా విద్య అంటే కాళీ విద్య. ఇలాగా భువనేశ్వరి మంత్రము లేదా ప్రచండ చండీ మంత్రము లేదా కాళీ మంత్రము లేదా ఏదో ఒక అమ్మవారి మంత్రాన్ని, మునిజన నుతం దేవీ మంత్రం, మునులు ఎల్లవేళలా కీర్తించే దేవి యొక్క మంత్రాన్ని జపించినట్లయితే ఆ మానవునికి అమృత సమానమైనటువంటి వాక్కులు లభిస్తాయి. ఏ వాక్కుని ఎలా ప్రయోగించాలో కూడా తెలుస్తున్నది. అతడు భూమి యందు ఆ అమృత సమానమైన వాక్కుల ధారలను కురిపిస్తాడు అని చెప్తున్నారు. ఒక కాళిదాసు కానీ, ఒక గణపతి ముని కానీ, ఒక శంకర భగవత్పాదులు కానీ, ఒక వ్యాస మహర్షి కానీ అమృత సమానమైన వాక్కుల్ని కురిపించి మనల్ని అందరినీ పవిత్రం చేయించారు. ఆ వాక్కులు పట్టుకుని మనం తరిస్తున్నాం. వాళ్ళకి ఆ వాక్శక్తి ఎలా వచ్చింది అంటే అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ ఆ తల్లిని ఉపాసన చేయడం వల్లనే వాళ్ళు అటువంటి వాక్కుల్ని ఇవ్వగలిగారు. జ్ఞానాన్ని చెప్పినా, అందమైన భావాన్ని చెప్పినా, ఒక శాస్త్రాన్ని బోధించినా ఉండవలసింది వాక్కు, ఒక సంగీతాన్ని పలికిన ఉండవలసింది వాక్కు. ఆ వాక్ అనే శక్తి అమ్మవారి భక్తులకు లభిస్తున్నది, ఆ మంత్ర జాపకులకు లభిస్తున్నది. ఇంతవరకు వాక్శక్తి లభిస్తుందని చెప్పారు. దానితో పాటు లభించేదేమిటో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఇమమభిముఖీభూత శాతోదరీ కమలాలయ హయగజ ఘటాపూర్ణాభ్యర్ణం సమిత్య నిషేవతే స విభుదమిదం విశ్వం తస్య ప్రయాతి పునర్వశం ప్రథిత యశసాం సిద్ధీనాంచప్యముం భజతే అష్టకం. మంత్రముల వల్ల వచ్చే ఫలితాల్లో ఒకటి, లక్ష్మీదేవి అనేక గుర్రాలతో, ఏనుగులతో, రకరకాల ఐశ్వర్యాలతో ఆ ఉపాసకుడిని అనుగ్రహిస్తున్నది అన్నారు. ఇక్కడ గుర్రములు, ఏనుగులు అంటే సంపదలకు సంకేతాలుగా చెప్పడం జరుగుతుంది. వాహనము, సుఖము, సౌభాగ్యము, ఇలా సంపదలు అనేక రూపాలతో ఉంటాయి. అనేక రూపాలైన సంపదలే ఏనుగులు, గుర్రములు మొదలైన వాటిగా చెప్పబడుతున్నాయి. అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాద ప్రబోధినీం అనేటువంటి శ్రీ సూక్తంలో కూడా ఈ విషయమే చెప్పబడుతుంది. దీన్ని బట్టి లక్ష్మీ అనుగ్రహం అంటే రకరకాల సుఖాలతో, సౌభాగ్యాలతో, సౌకర్యాలతో కూడిన సంపద. ఇది తెలుసుకోవాలి. ఊరికినే సంపద ఉంటూ ఏ సుఖము సౌకర్యము లేకుంటే ప్రయోజనం ఉన్నది. అది సుఖాలు, సౌకర్యాలు, భోగాలతో కూడినటువంటి సంపద లక్ష్మీ కటాక్షము. అది అమ్మవారి మంత్రం జపం చేసేవారికి ఆ విధమైన లక్ష్మి అనుగ్రహిస్తున్నది. అదేవిధంగా దేవతలతో కూడా సమస్త విశ్వము అతనికి వశమవుతున్నది. స విభుదమిదం విశ్వం తస్య ప్రయాతి పునర్వశం. ఈ ప్రపంచం అతను లొంగిపోతుంది. ఈ ప్రపంచం అంటే కనబడే మానవ ప్రపంచము, పశుపక్షి ప్రపంచము కాదు, దేవతలు కూడా లొంగిపోతారు అతనికి అని చెప్తున్నారు. దీన్ని బట్టి ఒకానొక వశీకరణ శక్తి మంత్ర జపం వల్ల లభిస్తుంది. వశీకరణ అంటే పనికిమాలను లొంగ తీసుకోవడం కాదు. దేవతలు సైతం అతడు చెప్పినది ఆచరించి అతడికి అనుకూలముగా ఉంటారు. ఇది అర్థం. వశీకరణ అంటే ప్రకృతి అనుకూలముగా ఉండుట, ఇది మాత్రమే దీని యొక్క భావం. అందుకే ప్రకృతి, దేవతలు కూడా అమ్మవారి భక్తులకు అనుకూలముగా ఉంటారు. అది కావలసినది. అతడు కానీ ప్రకృతిలో సంచరిస్తే ప్రకృతి అతడికి ఉత్పాతాలు కలిగించదు, అనుకూలముగా ఉంటుంది. అదేవిధంగా దేవతలు కూడా అతడు అనుకూలంగా ఉంటారు. ఇదే మాటను చెప్తూ ఆపది కిం కరణీయం స్మరణీయం చరణకమలమంబాయా తత్స్మరణం కింకురితే బ్రహ్మాదీనామపి కింకరీకురితే అని పెద్దలు చెప్తున్నారు. అమ్మవారి పాదపద్మాలను ఎవరు స్మరిస్తారో వారికి బ్రహ్మాది దేవతలు కూడా కింకరులైపోతారు, అంటే అనుకూలముగా ఉంటారు అని దీని యొక్క భావము. అంతేకాదు గొప్ప కీర్తి లభిస్తుంది. ప్రథిత యశసాం సిద్ధీనాం, గొప్ప కీర్తి కూడా లభిస్తుంది. ఈ విధంగా అమ్మవారి మంత్రాన్ని ఉపాసిస్తూ భక్తులైన వారికి వాక్శక్తి, ఐశ్వర్యము, సౌభాగ్యము, సౌకర్యము, సుఖములు, అదేవిధంగా లోక వశీకరణ శక్తి, గొప్ప కీర్తి లభిస్తాయి. ఇన్ని సిద్ధులు ఇవ్వగలిగేటువంటి పటిమ అమ్మవారి మంత్రానికి ఉన్నది. సువిమల ధియస్తస్య క్రోధాద్ దృగంబుదత జ్యుతి రిపుజన వధూ గండాభోగో భవేదుత పాండురః సపది భువన వ్యాప్తం చాప్తై ప్రమాణ పురస్సరం భణితమజరం భద్రం జ్యోతి పరం హృది భాసతే. ఇవన్నీ మంత్రసిద్ధుల ఫలములు తెలుసుకోవాలంటే. అందుకే మంత్రాన్ని శరణు వేడుతూ దేవి పాదపద్మములపై భక్తి కలిగి ప్రశాంతంగా జీవించేవాడు ఎన్నెన్ని పొందగలడో ఇందులో చెప్తున్నారు. అతడికి నిర్మలమైన బుద్ధి కలగడమే కాకుండా అతడి కోపము శత్రునాశకరంగా ఉంటుంది అన్నారు.
అంటే అతనికి శత్రువులపై కోపం వస్తే ఆ శత్రువులు దెబ్బతింటారు. ఇది అందుకే భక్తుడైన వాడికి కానీ శత్రువులైన ఉంటే ఆ శత్రువులు దెబ్బతింటారు. ఇది దీని యొక్క భావం. దీన్ని బట్టి భక్తులు కోపంతో శత్రువులను నాశనం చేస్తారని అర్థం కాదు. ఇక్కడ సృష్టిలో ప్రతివాడికి కూడా శత్రువులు మిత్రులు రెండూ ఉంటూ ఉంటారు. దీనికి పెద్ద కారణాలు అక్కర్లేదు, ఉంటూ ఉంటారు అంతే. ఇక్కడ ఈ శత్రువులు బాధించాలనుకుంటూ ఉంటారు. అయితే అమ్మ భక్తులకి శత్రువులు బాధించకుండా అమ్మవారు కాపాడుకుంటూ ఉంటారు. అప్పుడు అతన్ని కీడు చెయ్యదలుచుకున్న శత్రువులు దెబ్బతింటారు. ఇది రిపునాశనం అనే శక్తి లభిస్తుంది భక్తులకి. ఇదొకటి గమనించవలసిన సిద్ధుల్లో ఒక ప్రధానమైనటువంటి సిద్ధి. ఇది మంత్ర జపపారాయణులకు ఉంటుంది. అయితే అలాంటి భక్తులు శత్రువులు నాశనం కావాలని అటువైపు దృష్టి పెట్టరు. వాళ్ళ దృష్టి అమ్మ పాదాలపై ఉంటుంది. వారిని అమ్మవారు కాపాడుకుంటారు. అది దీనిలో ఉన్నటువంటి భావం. ఇలాంటి అనుగ్రహము గణపతి ముని జీవితంలోనే చాలాసార్లు జరిగింది. ఒకప్పుడు గణపతి ముని వివిధ క్షేత్రముల్లో సంచరిస్తూ సాధన చేస్తున్న దశలో నిష్కారణంగా ఒక పెద్ద ఆయన అవమానించి కొట్టాడు. అప్పుడు ఆయన నోట ఒక శ్లోకం పలికింది. ఆ శ్లోకంతో అతడు దెబ్బతిన్నాడు. దీన్ని బట్టి మహాత్ముల జోలికి వెడితే ప్రమాదం అని దీన్ని బట్టి తెలుస్తున్నది. ఆ మహాత్ముడు ఎవరు? అమ్మవారి మంత్రాన్ని జపం చేసి సిద్ధింపజేసుకుని నిర్మల బుద్ధి కలవాడు అన్నారు. ఇక్కడ చాలా విశేషమైన మాట. సువిమల ధియ అంటే అతడికి అవతల వాళ్ళపై శత్రుభావం ఉండదు, కానీ శత్రువులకి ఇతరిపై శత్రుభావం ఉంటుంది. అటువంటి శత్రువుల్ని దెబ్బతీయగలిగే శక్తి మంత్రసిద్ధిలో ఉన్నది అని చెప్తూ అటువంటి జగన్మాతకు నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. పద్మనాభాయ నమః. నరకలోక యాతనలంతా కూడా మనం ఇప్పుడు వివరణ చేసుకుని చెప్తున్నాం, మనం వింటున్నాం. మనం దైవేనా సాధితం తస్య శమలం నిరయే పుమాన్ భుంక్తే కుటుంబ పోషస్య హృతవిత్త ఇవాతురః. సర్వస్వాన్ని కోల్పోయినవాడు, సర్వాన్ని కోల్పోయినవాడు ఎలాంటి దుఃఖాన్ని అనుభవిస్తాడో, అధర్మ మార్గంలో జీవించేవాడు అదే విధమైన దుఃఖాన్ని అనుభవిస్తాడు. అన్యాయంగా కుటుంబాన్ని పోషించే మానవుని పాప ఫలాన్ని దైవం నరకలోకంలో అనుభవించేటట్లు చేస్తుంది. కేవలం అధర్మాన్నే ఆశ్రయించి కుటుంబాన్ని పోషించే జీవుడు నరకాలలో ఘోరమైనదైన అందతా మిశ్ర నరకాన్ని పొందుతాడు. పాపాలను చేసే వ్యక్తి నీచమైన నరకయాతనలు అనుభవిస్తాడు. తర్వాత పశువు మొదలైన అధమ జన్మాలను క్రమంగా అనుభవించి పవిత్రుడై మళ్లీ మనుష్య జన్మను పొందుతాడు అన్నాడు కపిల భగవానుడు. ఇంతటితో 3వ స్కందంలోని 30వ అధ్యాయము సమాప్తమవుతున్నది. ఇక 31వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పాపపుణ్యాల కలయిక ద్వారా మానవ జన్మ లభించుట అనే రాజసిక గతి వర్ణించబడింది. కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి ఇలా బోధించసాగాడు. అమ్మ, పూర్వకర్మానుసారము జీవుడు మనుష్య జన్మ పొందటానికై దైవ ప్రేరితుడవుతాడు. ఒకానొక పురుషుని వీర్య కణాలను ఆశ్రయించి తద్వారా ఒక స్త్రీ ఉదరంలోకి ప్రవేశిస్తాడు. అలా తల్లి ఉదరంలోకి ప్రవేశించిన జీవుడు, ఇది వింటే మనకు చాలా సిగ్గు, అసహ్యము, భయము అవుతుంది కూడా. అలా తల్లి ఉదరంలోకి ప్రవేశించిన జీవుడు మొదటి రోజు 2 కణాలు కలిసిన రూపంలో ఉంటాడు. తర్వాత 5 రోజుల్లో బుడగల్లాగా పెరుగుతాడు. 10 రోజులకు రేగిపండులా గట్టిపడతాడు. తర్వాత మాంస పిండాండంగా మారుతాడు. ఆ పైన 1 నెలలో తల ఏర్పడుతుంది. 2 నెలల్లో చేతులు, కాళ్ళు మొదలైనవి అవయవ విభాగం జరుగుతుంది. 3 నెలల్లో గోళ్లు, రోమలు, ఎముకలు, చర్మము, ఇంద్రియ మండలాలు ప్రకటమవుతాయి. 4వ నెలకు
మాంసం, మజ్జ మొదలైన 7 ధాతువులు నిర్మాణం అవుతాయి. 5వ నెలకు జీవుడికి ఆకలి దప్పులు ప్రారంభమవుతాయి. 6 నెలలయ్యేసరికి శిశువు చుట్టూ జరాయువు చర్మం ఏర్పడుతుంది. గర్భంలోని శిశువు ఎడమ పక్కకు తిరుగుతాడు. తల్లి స్వీకరించే ఆహారము, నీరు మొదలైన వాటితో ఆ జీవుడి ధాతువులు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ జీవుడు తల్లి కడుపులో రోత కలిగించే మలమూత్ర స్థానాల మధ్య కష్టపడుతూ ఉంటాడు. అక్కడ క్రిములు కూడా ఉంటాయి. సుకుమారమైన దేహం గల ఆ జీవుడిని ఆకలితో ఉన్న క్రిములు మాటిమాటికి కుడుతూ ఉంటాయి. ఆ జీవుడు ప్రతిక్షణం ఎంతో నొప్పిని అనుభవిస్తూ మూర్ఛపోతూ ఉంటాడు. తల్లి తినే ఉప్పు, పులుపు, కారాలతో కూడిన వివిధ పదార్థాలు కడుపులో ఉన్న శిశువుకు కలుగుతూ ఉంటాయి. వాటి మూలంగా అన్ని అవయవాల్లోనూ భరించలేని నొప్పి కలుగుతుంది. జీవుడు అలా తల్లి గర్భంలో జరాయువుతోనూ దానికి బయట ప్రేవులతోనూ చుట్టబడి ఉంటాడు. తలను తల్లి పొట్టలో ఉంచి నడుమును, మెడను వంచి ఉంటాడు. పంజరంలోని పక్షిలాగా తల్లి గర్భంలో ఉన్న జీవుడు తన అవయవాలను అటు ఇటు కదిలించలేని వాడిగా ఉంటాడు. ఆ సమయంలో దైవానుగ్రహం వల్ల జీవుడికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. అప్పుడు తాను అనేక జన్మల్లో చేసిన కర్మలను గుర్తు చేసుకొని చాలాసేపు శ్వాస లేకోకుండా ఉంటాడు. ఆ స్థితిలో అతడికి ఏమి సుఖం లభిస్తుంది చెప్పండి. ఇక 7వ నెల నుండి జీవుడికి స్మృతి కలుగుతుంది. కానీ ఆ శిశువును ప్రసూతి వాయువులు అటు ఇటు కుదిపివేస్తూ ఉంటాయి. అదే గర్భంలో ఉన్న ఒక క్రిమిలాగా అతడు కూడా ఒకచోట స్థిరంగా ఉండలేడు. 7 ధాతువులతో కూడిన ఈ స్థూల శరీరానికి బద్ధుడైన అతడు పూర్వజన్మ జ్ఞానం పొందటం వల్ల సంసారానికి భయపడతాడు. చేతులు జోడించి ఏ భగవంతుడు తనను తల్లి గర్భంలోకి పంపాడో ఆ భగవంతుని అత్యంత దీనంగా ఇలా ప్రార్థిస్తాడు. భగవంతుడు తనను శరణు పొందిన జగత్తును రక్షించాలని తన ఇచ్ఛతో అనేక రూపాలను స్వీకరించి భూమిపై అవతరిస్తాడు. భూమిపై సంచరించే అన్నిటికీ ఆయన పాదాలే అభయస్థానం. అలాంటి పాదపద్మాన్ని నేను శరణు వేడుతున్నాను. దుష్టుడినైన నాకు ఆయన ఇలాంటి గర్భవాస ఫలాన్ని చూపించాడు. ప్రకృతియే మార్పు చెంది దేహము, ఇంద్రియాలు, అంతఃకరణము అనే రూపంగా ఉన్నది. జీవుడు దానినే తాను ఆనుకొని భ్రమిస్తూ కర్మలు తాను అనుకొని భ్రమిస్తూ కర్మలను ఆచరిస్తున్నాడు. వాటి ఫలమైన పాపపుణ్యాలకు తగిన రూపాన్ని పొంది బంధితుడిలా తల్లి ఉదరంలో ఉన్నాడు. అటువంటి నేను ఉపాధి సంస్కారమే లేని ఆ పరమేశ్వరుడికి నమస్కరిస్తున్నాను. జన్మాది వికారాలు లేని ఆ పరమేశ్వరుడు బాధతో పీడించబడుతున్న నా హృదయంలో భాసిస్తున్నాడు. జ్ఞాన స్వరూపుడైన ఆయన యందు జ్ఞాత, జ్ఞేయము అనే భేదం లేదు కదా. యః పంచభూత రచితే రహిత శరీరే చన్నో యథేంద్రియ గుణార్త చిదాత్మకోహం తేనా వికుంఠ మహిమాన మృషిం తమేనం వందే పరం ప్రకృతి పూరుషయోః పుమాంసం. త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతి యొక్క కార్యాలే పంచభూతాలు. వాటి చేత రచించబడిన ఈ దేహంతో గాని, ఇంద్రియాలతో గాని, శబ్దము మొదలైన విషయాలతో గాని, ఈ అంతఃకరణంలో చిదాభాస అయిన అహంకారంతో గాని నిజానికి నాకు సంబంధం లేదు. కానీ సంబంధం ఉన్నట్లుగా భాషించటం వల్ల నేను వాటికి కట్టుబడి ఉన్నాను. అటువంటి నేను తిరుగులేని మహిమగల సర్వజ్ఞుడైన
ఆ పరమపురుషుడికి నమస్కరిస్తున్నాను. ఆయన ప్రకృతికి జీవతత్వాలకు అతీతమైన వాడు. ఈ జనన మరణ ప్రవాహ రూపమైన సంసారములో సత్వరజస్తమో గుణాల వల్లను అవి కారణంగా గల కర్మల వల్లను జీవుడు గట్టిగా బంధించబడుతున్నాడు. పద్మనాభాయ నమః.